సో చూస్తున్నారు కదా, ఇప్పుడు పిఠాపురంలో వచ్చిన జనసేన ఆవిర్భావ సభకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మజ్జిగ అనేది పంపిణీ చేస్తున్నారు. వాళ్ళు ఎవరు ఏంటనేది కనుక్కుందాం. సార్ నమస్తే సార్. చెప్పండి సార్. సార్ ఇక్కడ మజ్జిగ పంపిణీ చేస్తున్నారు కదా, అసలు మీరు ఎవరు, ఎందుకు చేస్తున్నారు? మేము పిఠాపురం టౌన్ జనసేన పార్టీ నాయకులం, కార్యకర్తలం, వీర మహిళలు అందరూ కలిపి మా దేవుడి కార్యక్రమానికి అందరికీ చల్లగా ఉండాలని మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేస్తున్నామండి. సో మీ సొంత డబ్బులతోనే చేస్తున్నారు? మా సొంత డబ్బులతోటి అండి. ఎందుకు అంతలాగా ఖర్చు పెట్టి చేస్తారు? మా దేవుడి మీద నా సరదా, నమ్మకం. ఎక్కడెక్కడో మేము మిగతా జిల్లాల నుంచి, మిగతా ప్రాంతాల నుంచి వస్తున్నారు. మా నియోజకవర్గానికి వచ్చిన మా నాయకుడు మా పవన్ కళ్యాణ్ గారు, మా దత్తాత్రేయ అవతారం ఆయనకి చెయ్యాలని మేమంతా కూడా సరదాగా అందరం కలిసే సమిష్టిగా వీర మహిళలు, నాయకులు, జనసేన పార్టీ సంబంధించిన టౌన్ నాయకులు అందరూ కలిపి ఈ సలదానాన్ని ఏర్పాటు చేయాలని మజ్జిగ పంపిణీ ఏర్పాటు చేశాం. అంటే అత్యంత మెజారిటీ ఇచ్చి గెలిపించిన మీ నాయకుడు ఈరోజు మీ ఊర్లో ఇప్పుడు సభ పెట్టడం జరిగింది. అది కూడా అధికారంలోకి వచ్చిన మొదటిసారి ఇక్కడ జనసేన ఆవిర్భావ సభ అయితే జరుగుతుంది కదా, మీకు ఎలా అనిపిస్తుంది అసలు? ఇప్పటి వరకు 11 సభలు జరిగాయండి. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 12వ ఆవిర్భావ సభ. ఇది ఆవిర్భావ సభ కాదండి. మా పిఠాపురం నియోజకవర్గంలో ప్రతి ఇంటిలోనే ఒక పండగ వాతావరణం, ఒక పెళ్లి సందడి, మహా కుంభమేళ అలా జరుపుకుంటాం వేళ. మా నాయకుడికి అత్యంత ప్రీతిపాత్రమైన పిఠాపురం నియోజకవర్గం. ఓకే, ఇప్పుడు అధికారంలోకి వచ్చి దాదాపు సంవత్సరం దగ్గర అవుతుంది కదా, ఎలా ఉంది పరిపాలన, ఎలా ఉంది పవన్ కళ్యాణ్ గారు? ఏమండి, ఆయన పరిపాలన బ్రహ్మాండం, మహాబ్రహ్మాండం. ఈవేళ స్టార్ట్ అయిన 8 నెలలకే 100 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చారు ఇవాళ పిఠాపురానికి. 30 పడకల ఆసుపత్రిని 100 పడకలు గాను, ఫ్లైఓవర్, బీటీ రోడ్లు, సిమెంట్ రోడ్లు ఏ కావాలతాయి. ఆయన అడగడమే తరువాయి, మా మర్రెడ్డి శ్రీనివాస్ గారిని అడగడమే తరువాయి కూడా శాంక్షన్ వస్తుంది మాకు. అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఎలా ఉన్నారో ఇక్కడ నిజంగా చాలా గొప్ప వ్యక్తి మర్రెడ్డి శ్రీనివాస్ గారికి ఇక్కడ మాకు ఇన్ఛార్జ్ ఇచ్చారు. నిజంగా ఆయనకి ఇవ్వడం మాకు నిజంగా హర్షదాయం. ఆయనకు చెప్పడం మేము తరువాయి వెంటనే దాని కార్యాచరణ రూపుదాల్చి కూడా మాకు పని అవిలోకి చేస్తాడు ఆయన. రోడ్లలో ఏమైనా మార్పు ఉందంటారా వచ్చిన తర్వాత? రోడ్ల విషయంలో రోడ్లు మార్పులు వచ్చాయి కదండి. దీన్ని ఆ గవర్నమెంట్ లో ఉన్న రోడ్లకి ఇప్పుడు రోడ్లకి ఎంత మార్పు ఉందో మీరే చూడండి. మేము చెప్పడం కాదు, మీరే చూస్తారు కదా. ఛానల్ వాళ్ళందరూ కూడా మీరు చూడండి ఎంత మార్పు వచ్చిందో. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం కదా, మరి నెక్స్ట్ సీఎం అయ్యే అవకాశం ఉందంటారా? సీఎం కాదు సార్, నెక్స్ట్ పిఎం సార్ ఆయన. ఈవేళ రాష్ట్రానికి, దేశానికి కూడా ఆయన దిక్సూసి, ఈవేళ రాష్ట్రానికి, దేశానికి కూడా ఆయనే దిక్సూసి. ఈవేళ ఆయన వల్లే ఈవేళ దేశం నిలబడి ఉంది, ఈవేళ రాష్ట్రం నిలబడి ఉంది. ఇది అందరికీ జగమెరిగిన సత్యం ఇది. నెక్స్ట్ మేము ఆయన ప్రైమ్ మినిస్టర్ గారిని చూద్దాం అనుకుంటున్నాం. మరి భగవంతుడు మరి మా దత్తాత్రేయుడు అవకాశం కల్పితే ప్రైమ్ మినిస్టర్ గారిని చూస్తాం. సో చూసారు కదండి, ఇందాక అక్కడ చూస్తేనేమో పుచ్చకాయలు, బటర్ మిల్క్ ఇచ్చారు, మరి ఇక్కడేమో మజ్జిగ కూడా సప్లై చేస్తున్నారు. సో పిఠాపురం జనసేన ఆవిర్భావ సభకు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ మజ్జిగ అయితే పంపిణీ చేస్తున్నారు పిఠాపురం టౌన్ వాళ్ళు. సో థ్యాంక్ యూ.